ఐదేళ్లలో జగన్ చేసినంత ద్రోహం రాష్ట్ర రైతులకు ఎవరూ చేయలేదు. జీవి ఆంజనేయులు, శాసనసభ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి, ఒక కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక మహా లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడిచింది అధ్యక్ష. గతంలో 2014-19 మధ్య ఆ రోజు ఈ లక్ష్యాన్ని, ఈ మహాయజ్ఞాన్ని సాధించడంలో నేను కూడా ఆ రోజు ఒక శాసనసభ్యుడిగా మరి దీనిలో పనిచేశాను అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేయడానికి మన ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నేను ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక మహాయజ్ఞం, ఒక మహాసంకల్పంతో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం. గతంలో 2014-19 మధ్యలో 7 లక్షల కోట్లు ఆ రోజు బడ్జెట్ ఉంటే ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం 68,293 కోట్ల రూపాయలు ఆ రోజు 5 సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగే 62 ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతో మరి మొదలు పెట్టడం జరిగింది. దానిలో 23 ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కింది అధ్యక్ష. గతంలో ఏ ప్రభుత్వం కూడా 23 ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అధ్యక్ష. అలాగే 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయడం జరిగింది. 7 లక్షల ఎకరాలు కొత్త సాగు తీసుకురావడం జరిగింది అధ్యక్ష, 23 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా. అలాగే అధ్యక్ష, గతంలో చంద్రబాబు గారు 68,000 కోట్ల ఖర్చు పెడితే జగన్ ప్రభుత్వంలో కేవలం 34 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇందులో జీతాలకే 10,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి అధ్యక్ష. సాగునీటిని నిర్లక్ష్యం చేసింది ఆనాడు వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష. దానివల్ల ఈరోజు రాష్ట్రం అస్తవ్యస్తమైంది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 71% పూర్తి చేస్తే ఆ వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరుతో కేవలం 4.8% మాత్రమే పూర్తి చేసింది అధ్యక్ష. లేకపోతే 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది, మరి ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అయ్యేది, మరి రాష్ట్రం బాగుపడేది అధ్యక్ష. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సాగునీటి మీద చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి, రైతాంగానికి చేసినటువంటి ద్రోహం అధ్యక్ష. అందుకే రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు గారు 9.7%